ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. హస్తిన టూర్ ముగించుకుని ఆయన హైదరాబాద్ వచ్చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి తన నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో వరుస భేటీలలో బిజీగా గడిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే విద్యుత్ బకాయిలపైన కూడా చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిశారు. ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. టీడీపీ దాడులు సహా పలు అంశాలను అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. అనుమతి ఇవ్వకుండా చివరి వరకు పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు నామమాత్రపు భద్రత ఇచ్చారన్నారు కాకాణి. కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికి ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును సీఎం చంద్రబాబు సాధించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ బాబు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడిగారని తెలిపారు. కూటమి అభ్యర్థి అయిన నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా కావాలని అడిగినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు సుధాకర్ బాబు. ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రతి అంశాన్ని సాధించుకురమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అడిగిన అంశాలన్నింటిని మేము ఆహ్వానిస్తూ ఇక్కడ ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. సూపర్ 6లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాజమండ్రిలో విచిత్ర రాజకీయం చోటు చేసుకుంది. బాధితులకు అండగా నిలవాల్సిన కాకీలు రివర్స్లో మీరే తప్పు చేసి ఆ నెపాన్ని వేరొకరిపై నెడుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉంది. పోలీసులు చెప్తున్న దాన్ని పరిశీలిస్తే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వారు నడుచుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అంటున్నారు. తన ప్రచార రథం దగ్ధం విషయం కేసు నమోదు చేసిన పోలీసులు తన అనుచరుడే దాన్ని కాల్ చేశాడని పోలీసులు చెప్పటాన్ని ఆయనతో పాటు ఇతర పార్టీల నాయకులను అవాక్కయ్యేలా చేస్తోంది. తనను టార్గెట్ గా చేసుకుని టీడీపీ నాయకులు పన్నిన కోవర్ట్ ఆపరేషన్ కుట్రలో భాగంగానే ఈ తతంగమంతా జరుగుతోందని మార్గాని భరత్ ఆరోపిస్తున్నారు. బీజేపీ పార్టీతో ఉన్నాడనేది అంటే అతను బీజేపీ పార్టీ అని నేను చెప్పట్లే, అతను మద్దతుదారుడి కింద ఇది పెట్టుకున్నది కూడా ఏప్రిల్ 22వ తారీఖున పెట్టుకున్నాడంట. ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అని నేను చెప్పట్లా, ఆ పార్టీ సింపథైజర్ అవ్వచ్చు. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ విఎల్పురం సెంటర్లో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ బ్యాచ్తో తిరుగుతూ ఉంటారంట. అంటే మా దగ్గరికి పంపించిన వ్యక్తులు
ఒక కోవర్ట్ ఆపరేషన్ కాదా అని అడుగుతాను. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో లీకేజీలు అధికారుల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మోటార్ల నుంచి డెలివరీ పాయింట్కు వెళ్లే పైప్ లైన్ లీక్ అయింది. వాల్ ప్లేట్ ఊడిపోవడంతో నీరంతా వృధాగా పోతోంది. 15 మోటార్లు ఆన్ చేసి 8 పంపుల ద్వారా 5250 క్యూసెక్కుల కృష్ణా డెల్టాకు విడుదల చేశారు అధికారులు. కృష్ణారావుపేట సమీపంలో ఎయిర్ బాల్స్ నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. అయితే లీకేజ్ పై గత ప్రభుత్వానికి ఆపాదిస్తూ విషం చిమ్ముతోంది ఎల్లో మీడియా. రైతు భరోసా విధి విధానాల ఖరారుపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి రైతు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమాలోచనలు చేసింది. ఇప్పటికే రైతు భరోసా నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించింది వ్యవసాయ శాఖ. ఇప్పుడు రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందన్నారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. శాసనమండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ శాసనమండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలని తెలిపారు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిలో సీట్లు 40 కంటే తక్కువ ఉండకూడదన్నారు వినోద్ కుమార్. 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇలా ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఎవరైనా కేసు వేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు ఆది శ్రీనివాస్. ఈరోజు 6 ఎమ్మెల్సీలు, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వచ్చేసారు మిమ్మల్ని వదిలి. ఈరోజు 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చేసిన సందర్భం. భవిష్యత్తులో అసలు నువ్వు వెంట ఎవరుంటారు? కేటీఆర్ గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ముందుగా పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టింది ఎవరనేది తెలంగాణ ప్రజలు తెలుసు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల చరిత్ర, కేటీఆర్ గారు మీది భోగాల చరిత్ర అంటారు. హరీష్ రావు గారు 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఆగస్టు 15వ తేదీలో రైతు రుణమాఫీ చేస్తాం. గాంధీ భవన్లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నచ్చచెప్పినా కార్యకర్తలు వినలేదు. గతంలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ గౌడ్ నచ్చజెప్పారు. ఎమ్మెల్యేను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేష్ హాజరు కాలేదు. టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ యత్నించింది. చలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని ఎక్కడికక్కడికి అరెస్టు చేశారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. అయితే టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలకు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల అరెస్టులు హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, అప్రజాస్వామిక పాలన అని విమర్శించారు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ రాజ్యం, ఇసుకాసురుల రాజ్యం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీతక్క. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులు ఇచ్చారు మంత్రి సీతక్క. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు సినీ నటే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ను వదిలేకపోతే చంపేసి శరీరం కూడా కనిపించకుండా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ కాపీలో పేర్కొందామె. రాజ్ తరుణ్తో 11 ఏళ్లుగా తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు లావణ్య కంప్లైంట్లో తెలిపింది. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంటోంది. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో రాజ్ తరుణ్ అఫైర్ పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది. అందుకే తనను వదిలేశాడంటోంది. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని, తన ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదని వెల్లడించింది. ఇదిలా ఉంటే లావణ్య చెప్పేవి అబద్ధాలంటున్నారు రాజ్ తరుణ్. లావణ్య ఫిర్యాదుపై లీగల్గా ముందుకెళ్తానన్నారు. గతంలో లావణ్యతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని, ప్రస్తుతం ఆమె మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉందన్నారు. ఇక లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందన్నారు రాజ్ తరుణ్. ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. అటు హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో పోలీసులు స్పందించారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య తమకు ఫిర్యాదు చేసిందని నార్సింగి సిఐ తెలిపారు. రాజ్ తరుణ్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, తనపై బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా వెల్లడించారు. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హైదరాబాద్ పెదంబర్పేటలో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై దోపిడీ దొంగలు తిరగబడ్డంతో పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండలో చోరీ చేసి పారిపోతుండగా అడ్డగించారు పోలీసులు. నల్గొండ పోలీసులపై కత్తులతో దాడికి దిగారు దోపిడీ దొంగలు. 2 టీడీపీ దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పార్టీ గ్యాంగ్గా అనుమానిస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఖమ్మం హైవేలో పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్యాంకర్ ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న అరటి తోటలోకి దూసుకెళ్లింది. దీంతో ట్యాంకర్లో పామాయిల్ అంతా నేలపాలైంది. దీన్ని గమనించిన స్థానికులు గిన్నెలు డబ్బాలతో నూనె కోసం ఎగబడ్డారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాఫీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సపోర్ట్ వాల్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు నందీశ్వరుడి విగ్రహం ఉంది. శివలింగం పక్కనే దేవనాగర లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. దేవస్థానం అధికారులు పరిశీలన కోసం మైసూర్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి పంపించారు. పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14-15వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సిబిఐ కేసులో కవిత కస్టడీని జూలై 18 వరకు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అధికారులు. విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత కస్టడీని జూలై 18 వరకు పొడిగించింది కోర్టు. అదేవిధంగా ఈడీ కేసులోనూ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు కలిశారు. ములాఖత్లో ఆమెతో మాట్లాడిన వారిద్దరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇద్దరూ ధైర్యం చెప్పారు. హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందాన్ని కేటీఆర్, హరీష్ రావు సంప్రదించారని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ స్కామ్ కి సంబంధించి సిబిఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నీట్ పీజీ 2024కు తేదీ ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లుగా ప్రకటన జారీ చేసింది. జూన్ 22న నీట్ పీజీ జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు పరీక్ష వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది ఎన్టీఏ. నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఆరోపణల క్రమంలో నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. తాజాగా నీట్ పీజీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ఎన్టీఏ. సత్సంగ్ నిర్వహించి 121 మంది చనిపోవడానికి కారణంగా మారిన భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబాకు దాదాపు 100 కోట్ల ఆస్తులున్నట్టుగా తెలిసింది. ఆయనకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు ఉన్నట్టు ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. బాబా ఆశ్రమంలో అత్యధికం ఉత్తరప్రదేశ్లోనే ఉండగా శ్రీనారాయణ్ హరి సాకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. అనుచరులకు దర్శనం ఇచ్చే సమయంలో భారీ పరేడ్తో వస్తారు భోలేబాబా. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తారు. వెనక 15 నుంచి 30 కార్లతో కాన్వాయ్ ఉంటుంది. హత్రాస్ తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉదయం రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి అలీఘడ్కు చేరుకున్న రాహుల్ అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది రాజకీయాలకు సమయం కాదన్న రాహుల్ గాంధీ సత్సంగ్ నిర్వహణలో అధికార యంత్రాంగం వైపు నుంచి లోపాలు ఉన్నాయన్నారు. బాధితులకు పెద్ద మొత్తంలో పరిహారం అందించాలని యోగి సర్కార్ను కోరారు. शॉक में है। शायद सबसे ज़रूरी बात कि कॉम्पनसेशन सही मिलना चाहिए क्योंकि ये गरीब परिवार है और मुश्किल का समय है इनके लिए, तो कॉम्पनसेशन ज़्यादा से ज़्यादा। और मैं यूपी के चीफ मिनिस्टर से विनती करता हूँ कि दिल खोल के कॉम्पनसेशन करें. వారణాసి నుంచి ముంబై వెళ్తున్న రైల్లో టికెట్ తీసుకొని ఇద్దరు పిల్లల్ని 3 టైర్ ఏసీలో అనుమతించేందుకు టీటీఈ లంచం డిమాండ్ చేశారు. ఇదంతా వీడియో తీసిన తోటి ప్రయాణికులు రైల్వే అధికారులను ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అధికారులు ఆ టీటీఈపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి అవినీతి టీటీఈ సిబ్బంది కారణంగా రైళ్లు కిక్కిరిసిపోవడంతో పాటు భారతీయ రైల్వే ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతోందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖరులో కాస్త గట్టెక్కాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల లాభంతో 79,996 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో 24,323 వద్ద ముగిసింది.
బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, ముంబైలలో 22 క్యారెట్ల తులం బంగారం 67,000 రూపాయలుండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,090 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 67,600 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 73,700 రూపాయలుగా ఉంది. కేజీ వెండి 97,700 రూపాయలు. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగులను తొలగించనున్నట్లుగా ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక కంపెనీలోని ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. వైట్ గీక్ నివేదిక ప్రకారం ప్రొడక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్టుగా సమాచారం. 2023లో కూడా మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ కింద ఉద్యోగులను తొలగించింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కు చేరుకున్న భారత స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహదీపట్నానికి చేరుకున్న సిరాజ్ రోడ్ షో నిర్వహించారు. మహదీపట్నంలో సరోజిని ఆసుపత్రి నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు సిరాజ్ రోడ్ షో జరిగింది. సిరాజ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టీమిండియా క్రికెటర్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర ఆటగాళ్లకు శాలువాలు కప్పి సత్కరించారు ముఖ్యమంత్రి షిండే. T20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు నిన్న బార్బడోస్ నుంచి స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ, ముంబైలో వారికి ఘన స్వాగతం పలికారు క్రికెట్ ఫ్యాన్స్. రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా విక్టరీ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండేను కలిసింది రోహిత్ సేన. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన పడుతోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నట్టు వెల్లడించింది. ఇటు ఏపీపై పశ్చిమ గాలుల ప్రభావంతో 1-2 రోజులు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వైద్య విభాగానికి సంబంధించిన అంశాల్లో అనవసర జోక్యం చేసుకుంటున్నారంటూ సినీ నటి సమంతపై డాక్టర్స్ ఫైర్ అవుతున్నారు. శామ్ చేసిన పోస్ట్ పై మండిపడుతున్నారు. అనవసర మందులు వాడకుండా నెబులైజర్ వాడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడి వైరస్ ని దూరం చేసుకోండి అంటూ శామ్ ఒక పోస్ట్ చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సమంత పోస్టును పలువురు వైద్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.